హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అయితే లేసేసాం. ఈరోజు సిద్ధు కూడా లేసాడు నాతో పాటు. ఎర్లీ మార్నింగే లేచి ఇలా చూడండి, పైన వాతావరణం చూస్తుంటే ఎంత బాగుందో. మబ్బులన్నీ చాలా బాగా అనిపించింది నాకు. మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను. భలే ఉంది కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేసేసుకున్నాము. నా ఎలైనరు మీలో మన సబ్స్క్రైబర్లో ఎవరైనా యూజ్ చేశారో లేదా కామెంట్ చేయండి. నాకు ఒక డౌట్ ఉంది. ఈ క్లిప్ తీసేసిన తర్వాత ఈ ఎలైనరు 1.5 year దాకా పెట్టుకోమన్నారు డాక్టర్. సో ఎన్ని ఇయర్స్ దాకా పెట్టుకోవాలి కామెంట్ చేయండి, లేదా మంత్స్ వరకు పెట్టుకోవాలనేది కూడా కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను వెయిట్ లాస్ జర్నీ ఛాలెంజ్లో వెయిట్ లాస్ అయితే చూసుకుంటున్నాను. కరెక్ట్గా అనేది చూపించట్లేదు, రకరకాలుగా చూపిస్తుంది. వెయిట్ మెషిన్ తప్పు అనుకుంటా అనిపించింది. ఇంకా సెకండ్ టైం ఎక్కినప్పుడు కరెక్ట్ ఇంతకుముందు ఎంత తగ్గాను, 1 kg తగ్గాను కదా. అన్ని రోజులకు కాను 1 kg తగ్గాను. ఈ మధ్యలో చాలా స్కిప్ చేసేసాను. బయట భోజనాలకి, ఇలా పండగ సీజన్లు మొత్తం అలా భోజనాలతో గడిపేస్తాం వల్ల ఇంతవరకు 1 kg తగ్గాను. వెయిట్ లాస్ జర్నీ ఛాలెంజ్ చేసిన తర్వాత ఈ 30 daysలో ఎంత తగ్గాలో ఏమో తెలియదు, కానీ వెళ్ళటం రావటం భోజనాలకి తినటం ఇలా సరిపోయింది. ఇంకా మేము వెయిట్ చూసుకున్నామని సిద్ధు అయితే తెగలాగేస్తున్నాడు మమ్మల్ని. నాతో పాటు ఈరోజు మా అక్క కూడా వెయిట్ చెక్ చేసుకుంది. అసలు ఎక్కడండి వెయిట్ చెక్ చేసుకుంటే సిద్ధు అసలు అస్తమానం కనిపిస్తూనే ఉన్నాడు. అక్క కూడా కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా మేమైతే గెట్ రెడీ విత్ మీ అనుకోవచ్చు. మేమిద్దరం అక్క చెల్లి అంటే నేను, మా సిద్ధు బేబీ మొత్తం కలిసి రెడీ అయిపోయాం. ఎక్కడికి ఏంటని స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. చూసారు కదా, మేమైతే టెంపుల్కి వచ్చాము. చెరుకుపల్లిలో ఉంటుంది ఈ సాయిబాబా గుడి టెంపుల్. ఏంటి ఇంత అందంగా రెడీ చేశారు అని అనుకుంటున్నారా? ఈ టెంపుల్ కట్టి అంటే ఇక్కడ దేవుణ్ణి ప్రదర్శించి 29 సంవత్సరాలు అవుతుందంట రేపటితో. అయితే ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే చేశారు. రేపు అయితే అన్నదానం అనేది చేస్తారంట. ఇంత బాగా డెకరేషన్ చేశారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా సిద్ధు నేనైతే కొంత ప్రదక్షిణ అయితే చేసి ఇంకా పూజారి దగ్గర అయితే గోత్రమాచామి కానుకైతే ఇచ్చేసాము. ఇంకా ఇక్కడ సిద్ధు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ప్రతిసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వాడు ప్రసాదం కోసం వెయిట్ చేస్తాడు. ఇక్కడ టేబుల్ మీద ఇప్పుడు ప్రసాదం ఉండేది, ఎక్కడమ్మా అని అడిగాడు. లేదు అక్కడ ఈ హడావిడిలో అక్కడ వాళ్ళే ప్రసాదాన్ని తయారు చేసి అందరికీ గిన్నెలో వేసి ఇస్తున్నారు. ఇంకా సిద్ధు దానికోసం వెయిటింగ్. ఇక్కడైతే మా అక్క కనుక్కుంటుంది, ఏమైనా ఇద్దామా అంటే ఈవినింగ్ తీసుకురండి అమ్మా అంటున్నారు. అన్నదానంలో ఇంటి దగ్గర ములక్కాయలు ఉన్నాయి, అవి ఇద్దాం అనుకున్నా. ఇస్తే ఈవినింగ్ లోపు తీసుకురండి అని చెప్పారు. ఓకే, అక్కడైతే ప్రసాదం అయితే తీసుకున్నాం. సిద్ధు అయితే మంచిగా తినేస్తున్నాడు. పులిహోర అంటే చాలా ఇష్టం వాడికి. ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కానీ 4-5 ప్రసాదాలు దొరుకుతాయి వాడికి. ఈసారి అయితే పులిహోర అయితే ఫస్ట్ దొరికింది. ఇంకా దాన్ని కూడా ఫుల్గా తినలేకపోయాడు. ఇంకా వాడు తినేసి మేము వెళ్దాము అనుకునే టయానికి వేరే ఆంటీ గారు వచ్చి గుగ్గిళ్ళు అయితే ఇచ్చారు. వాళ్ళ నోట్లో పెట్టగానే కొంచెం ఉప్పగా అనిపించింది అనుకుంటా, ఊసేసి మాకొద్దా అనిపించారు. మా అక్క, నేను ఇంకా సిద్ధు అయితే ప్రసాదం తినేసి ఇలా చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. టెంపుల్ అయితే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డెకరేషన్ అంతా బాగా చేశారు. రేపు ఎంత హడావిడి ఉండిద్దో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి. మేము కూడా అన్నదానానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అక్కడ ఫుడ్ తింటే దేవుడి ఫుడ్ చాలా మంచిది కదా. ఇంకా ఈ గుగ్గిళ్ళు కూడా మేము తినేసి ఇంకా ఇంటికి తీసుకుని వచ్చాము, నాన్నకి ఇచ్చాము. ఇంకా ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసేసి కూర్చోబెడితే సిద్ధుకి ఇలా మా డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న మేకప్ కిట్ అంతా తీసి మొహానికి రాసుకుంటున్నాడు. చూడండి, మేకప్ ఎక్కడ వేసుకోవాలో కూడా తెలుసు. ఇంకా నా లిప్స్టిక్స్ ఏమన్నా ఉంటే దొరికితే మాత్రం అస్సలు వదలడు. అది ఎక్కడ వేసుకోవాలి అంటే లిప్స్కి వేసుకోవాలని కూడా చూపిస్తాడు. అంత మేధావి అయిపోయాడు నా కొడుకు. ఇంతకీ మా సిద్ధు మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేశాను. ఏంటి అంటే సమ్మర్ కదా, సమ్మర్కి కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ చేద్దామని అనుకున్నాను. వేసవి కష్టాలు, ఫ్యాన్ హాయిగా ఉంది అనుకునే టయానికి కరెంటు పోతే తిప్పలు ఇలాగే ఉంటుంది. ఏదో ఒక ఇసినికరలాగా ఏదో ఒకటి పెట్టుకుని ఇసిరేసేయాలి. లేదు అనుకుంటే చెప్పులు లేకుండా ఎండలో అస్సలు నడవలేము.
కాళ్ళు బగబగ మండిపోతాయి అనుకోండి, మాడి బొగ్గులు అయిపోతాయి. నొప్పుల మీద నడిచినట్టే ఉంది ఈ ఎండలో నడిస్తే. ఇంకా హెయిర్ కొంచెం షార్ట్ హెయిరే కదా, లీవ్ చేసుకుందాం అనుకునే లోపు ఎండకి చిరాకు వచ్చేస్తుంది. కొంచెం అలా హెయిర్ లీవ్ చేసుకుందాం అని అనుకునే టైంలో అదేమన్నా పెద్ద వాలుకురులా కాదు కదా, షార్ట్ హెయిరే కదా అని వదిలేస్తుంటే చిరాకు వచ్చి దొబ్బుతుంది. ఇంకా పిల్లక వేసుకుని వదిలేసాను. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నాన్న మా తోటపల్లి నుంచి నాయనమ్మ అయితే పచ్చడికి మామిడికాయలు అనేది పంపించింది. ఇంకా అక్కడే నాన్నతో కట్ చేయించి ముక్కలు కూడా, ఇది మీరు ఎండబెట్టుకోండి ముక్కలు, ఇవేమో సపరేట్ చేసి పంపించింది. కొన్ని ముక్కలు ఎండి ముక్కలుగా, కొన్నేమో పచ్చి ఆవకాయ ముక్కలు కలుపుకుంటాం కదా అలాగా. అమ్మకు తెలియదని ఇలా డివైడ్ చేసి ఇచ్చింది. ఇంకా కొన్ని మామిడికాయలు కూడా పెట్టింది తినటానికి అంట. అవి కొంచెం మంచిగా పండేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను కవర్లో తీసిందేమో ఎండు బద్దల కోసం అంట. అక్కడే నాన్ని కట్ చేయించి వాటికి ఏమేమి కావాలో కూడా లిస్ట్ చెప్పి నోట్ చేసి పంపించింది. ఇంకా సిద్ధు అయితే ఏం తీసుకొచ్చాడా అని చెప్పి గబగబా అవన్నీ తీసేస్తున్నాడు. వాడి కోసం అని కొబ్బరిండలు అయితే తీసుకొచ్చాడు. ఆ కొబ్బరిండలు కూడా చేతిలో పట్టుకుని పక్కన పడేసి దాంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒక్కొక్కటి తీసినాడు. ఆ పచ్చడికి కావాల్సినవన్నీ దీంట్లో సరుకులు అయితే రాస్తే నానైతే కనగాల్లో తీసుకొచ్చాడు. మెంతిపిండి, ఆవపిండి, కారం, నూనె, ఉప్పు అలా ఏది తగ్గకుండా అన్నీ నోట్ చేసింది చక్కగా. మెంతిపిండి, కారం బయట షాప్లో ఎర్రగా ఉంటుంది కదా అది వేస్తే, ఇంకా ఆయిల్ ఏమో ఇలా కర్నూలుది ఆయిల్ తీసుకున్నాము. ఎందుకంటే పచ్చళ్ళకి ఈ ఆయిలే బాగుంటుందంట, శనగ నూనె అంటారు కదా. ఇంకా కారం కూడా 2 ప్యాకెట్స్ తీసుకుంది, గుంటూరు రెడ్ చిల్లీ కారం. ఇవైతే చిన్నులపాయలు. పచ్చడిలో ఏమేమి కావాలో అన్నీ నోట్ చేసి పంపించడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది. తీసుకుని రావటం వల్ల వెంటనే ముక్కలు కూడా కట్ చేసే ఉన్నాయి కదా, ఈజీగా కలపడానికి బాగుంది. ఈ కవర్లో ఉన్నవి ఎండు బద్దల కోసం ఎండపెట్టాలి. ఇవైతే తీసుకెళ్ళంగానే కొంచెంసేపు ఆరబెట్టండి అని చెప్పింది నాయనమ్మ. ఇంకా ఇవైతే పచ్చి ముక్కలు కలుపుకుంటాం కదా ఆవకాయ కోసం, ఇవి మంచిగా ముక్కలు చేసేసరి ఇంకా లేట్ ఎందుకు, దాన్ని కలిపేయటమే. ఇవి మాత్రం ఎండు బద్దల కోసం. మేము ఎప్పుడు పచ్చళ్ళు అమ్మ ఆవకాయ పట్టదు, ఎందుకంటే చాలా వేడి అని చెప్పి. పట్టినా కొంచెం తురుము పచ్చడు, లేకపోతే చిన్న 2-3 కాయలు అక్క చిన్న ముక్కలు పచ్చడి చేసిద్ది. ఇంకా సరుకులన్నీ రెడీగా ఉన్నాయి కదా, చిన్నులపాయలు గబ్బాలు ఒలవాలి, తీరిగ్గా ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కలుపుకొని, ఈ గబ్బాలు మాత్రం పెద్ద గబ్బాలు రేపు వేయండి అని చెప్పింది నాయనమ్మ. ఇంకా పెద్దవాళ్ళు చెప్తే అసలు ఫాలో అవ్వకుండా ఉంటామా, అసలే మన అమ్మకి రాదు పచ్చళ్ళు. సో అందుకని చెప్పి అక్కే కలిపేస్తుంది. ఇక్కడ అన్నీ కలిపింది. నైట్ అలా కూర్చుని చిన్నులపై గబ్బాలు వలిసి రేపు కలిపేద్దాం. ఈరోజైతే ఇలా కలిపాం కదా, రేపు మార్నింగ్ కల్లా ఆయిల్ అంతా ఊరిపోద్ది, చూసుకుని మళ్ళీ తగ్గితే వేద్దాం. అందరికీ ఫేవరెట్ అయిన ఈ మామిడికాయ పచ్చడి మీ ఇంట్లో చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. వీడియోస్ని ఫస్ట్ టైం మీరు కనుక చూసినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ కింద నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తాయి. ఓకే, బాయ్.